నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన ముద్ర వేస్తూ ఉన్నారు. అటు సినిమాలు ఇటు రాజకీయాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఎక్కువ టైం ప్రజా సమస్యలపై ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజల ఇబ్బందులు పడుతూ ఉన్నారనే విషయం తెలిసిన వెంటనే రియాక్ట్ అవుతూ ఉన్నారు. సంబంధిత అధికారులకు సమాచారం చేరవేసి సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలకు సొల్యూషన్స్ను చూపిస్తూ పవన్ మార్క్ రాజకీయాలతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఎండ వాన చలి అనేది లెక్క చేయకుండా ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి వారి కష్టాలను తీర్చుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్. మాటల్లో కాదు చేతల్లోనూ చేసి చూపిస్తూ ఉన్నారు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. కామన్గా సమ్మర్ స్టార్ట్ అయిందంటే చాలు సామాన్యులే కాదు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు తమ పర్యటనల్ని వాయిదా వేసుకుంటూ ఉంటారు. మండుతున్న ఎండల నుంచి తప్పించుకోవడానికి ఏసీ గదులకో లేదా కూల్ కంట్రీస్కో వెళుతూ ఉంటారు. అక్కడ కొన్నాళ్ళు సమ్మర్ వెకేషన్స్ను ఎంజాయ్ చేసి రిటర్న్ అవుతూ ఉంటారు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇందుకు డిఫరెంట్ మార్గాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండుతూ ఉన్నాయి. వడగాల్పుల హెచ్చరికలు ఉన్నా కూడా పీక్ సమ్మర్లో కూడా ఆయన జనం మధ్యకు వెళ్లడం వెనుక ఉన్నది కేవలం రాజకీయం కాదు, అంకిత భావంతో కూడిన ఒక బాధ్యత. మధ్యాహ్నం టైంలో ఆకాశం నిప్పులు కురుస్తున్నట్టు ఎండ వేడిమి ఉన్నా కూడా టెంపరేచర్స్ రికార్డు స్థాయిలో నమోదవుతూ ఉన్నాయి. వైద్యులు అధికారులు బయటకు రావద్దని సూచనలు జారీ చేశారు. బయట తిరగడం రిస్క్ అని తెలిసినప్పటికీ పవన్ కళ్యాణ్ తన పర్యటనల్ని రద్దు చేసుకోలేదు. ఫైళ్లలో చదివితే సమస్య లోతు తెలియదని, క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని కళ్ళారా చూడాలని, వారితో మాట్లాడినప్పుడే సరైన పరిష్కారాలు చూపగలమని నమ్మారు పవన్ కళ్యాణ్. గ్రామాల్లో కూలీలు పడుతోన్న ఇబ్బందులు, రైతులు ఎదుర్కొంటోన్న సవాళ్లు, సామాన్యులకు తాగునీటి ఎద్దడి వంటి వాస్తవాలను తెలుసుకోవడానికి ఆయన నేరుగా రంగంలోకి దిగారు. తీవ్రమైన ఎండను లెక్క చేయకుండా క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరారు పవన్ కళ్యాణ్. ఈ పర్యటనల క్రమంలో పవన్ కళ్యాణ్ తీవ్రమైన వడదెబ్బకు గురైన సందర్భాలున్నాయి. ఎండ ప్రభావంతో డీహైడ్రేషన్ బారిన పడి అనారోగ్యం పాలైనప్పటికీ ఆయన తన ప్రయాణాన్ని మధ్యలో ఆపలేదు. తాను ఆగితే ప్రజల సమస్యలు ఆగుతాయా అన్న ఆయన ఆలోచన ధోరణి కార్యకర్తల్లో ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రాథమిక చికిత్స తీసుకుంటూనే అధికారులతో సమీక్షలు నిర్వహించి ఎండల తీవ్రత దృష్ట్యా తక్షణ చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గ్రామాల్లో పరిస్థితి ఆందోళన కలిగించేలా ఉంది. కూలీలు ఎండకు తట్టుకోలేక పనులు మానేస్తూ ఉన్నారు. పొలాల్లో నీడలేక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రోడ్లపై తాగునీరు దొరక్క ప్రజలు తడబడుతూ ఉన్నారు. ఇవన్నీ నివేదికల్లో కనిపించే గణాంకాలు కాదు, నిజ జీవిత దృశ్యాలు. ఆ సమస్యల మధ్యలోనే పవన్ కళ్యాణ్ నడిచారు. ప్రత్యేక షెడ్స్, పెద్ద ప్రోటోకాల్ లేకుండా మధ్యలో ఆగుతూ ప్రజలతో మాట్లాడారు. ఈ పర్యటనలో ఆయనకే వడదెబ్బ లక్షణాలు కనిపించాయి. ఆరోగ్యం సహకరించకపోయినా ప్రయాణాన్ని మధ్యలో ఆపలేదు పవన్ కళ్యాణ్. ఎండలో నిలబడి ప్రజల కష్టాలను చూసిన నాయకుడిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా అంతే వేగంగా ఉన్నాయి. తాగునీటి ట్యాంకర్ల సంఖ్యను పెంచి మారుమూల గ్రామాలకు నీరు అందించారు. వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఉపాధి హామీ కూలీల పని వేళల్లో మార్పులు చేసి మధ్యాహ్నం 11 గంటలకే పనులు ముగించేలా ఉత్తర్వులు ఇచ్చారు. పని ప్రదేశాల్లో నీడ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, డ్రింకింగ్ వాటర్ అందుబాటులో ఉండేలా రూల్స్ను ఇంప్లిమెంట్ చేశారు డిప్యూటీ సీఎం. ఇది వేదికపై చెప్పిన రాజకీయ ప్రసంగం కాదు, మీడియా కోసం చేసిన హడావుడి కాదు. ఎండలో నిలబడి సమస్యను స్వయంగా చూసిన తర్వాత వచ్చిన స్పందన ఇది. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఒక మాట పదే పదే చెబుతూ ఉంటారు. నాయకుడు అంటే ముందుండి నడవాలి, వెనక నిలబడి చూడకూడదు అని. సౌకర్యవంతమైన ఏసీ గదుల్లో కూర్చుని ఇచ్చే ఆదేశాల కంటే ఎండలో ప్రజల మధ్య నిలబడి చేసే పనులకే విలువ ఎక్కువని పవన్ నిరూపించారు. ప్రజల కష్టాల్లో పాలు పంచుకునే నిజమైన ప్రజాప్రతినిధి ఎలా ఉండాలో చేసి చూపించారు పవన్ కళ్యాణ్. నాయకులు పవర్లో ఉన్నప్పుడు సౌకర్యాలను అనుభవించడం కొత్తేమీ కాదు. కానీ కష్టకాలంలో ప్రకృతి ప్రకోపించినప్పుడు కూడా జనం కోసం రోడ్డు మీదకు వచ్చే నాయకులు చాలా అరుదుగా ఉంటారు. మండుతోన్న ఎండలో కూడా తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పవన్ కళ్యాణ్ చేసిన ఈ ప్రయాణం ప్రజలకు ఆయనపై ఉన్న నమ్మకాన్ని మరింత బలపరిచింది. ఎండలు తగ్గిపోవచ్చు, వడగాల్పులు ముగిసిపోవచ్చు, కానీ ఆ కష్టకాలంలో వెనక్కి తగ్గకుండా పోరాడిన నాయకత్వం మాత్రం ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.